ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క ఉన్నతమైన నామం బట్టి ఈ దినము కూడా ప్రభు యొక్క పాద సన్నిధిలోని కూడి వచ్చిన మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. ఈ కృపావార్త ఛానల్ని మీరు ఆదరిస్తున్నందుకు, అలాగనే అనేకులకు మీరు మరి దానిని పరిచయం చేస్తున్నందుకు, అనగా షేర్ చేస్తున్నందుకు వందనాలు. మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరి యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యములోని మరి ముందుకు వెళ్దాం. మనిషి మర్చిపోవడం చాలా సహజం. మరుపు మనిషి దగ్గర ఉంటుందంట. ప్రతిదీ కూడా మర్చిపోతూ ఉంటాడంట. చాలాసార్లు మీకే అనుభవం ఉంటుంది కదా. మరి బయటికి వెళ్తూ జేబులో పెట్టుకోవాల్సిన పర్సు మర్చిపోతూ ఉంటారు, మరి తాళాలు మర్చిపోతూ ఉంటారు. ఇంకా అలా చూసుకుంటూ పోతే మీరు అవసరమైనవి మర్చిపోతారు. స్త్రీల విషయంకి వస్తే పొయ్యి మీద ఏదో ఒకటి పెట్టి మర్చిపోతూ ఉంటారు. అవి మాడిపోతూ ఉంటాయి, పాలు పొంగిపోతూ ఉంటాయి. మరి రకరకాలుగా మరుపు సహజం మనిషికి. అలాగనే వయసు పెరిగే కొద్దీ ఏమీ లేకపోయినా అన్నీ మర్చిపోతూ ఉంటారు. ఎక్కడ ఏది ఉన్నది మర్చిపోతారు, ఏం మాట్లాడేది మర్చిపోతారు. ఇంకా చిత్రమైన సంగతి ఏంటంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి మాట్లాడిన కొన్ని మాటలు కూడా మర్చిపోతారు. అవి నోటికి అందవు, పదాలు అందవు, అలా మర్చిపోతూ ఉంటారు. మర్చిపోవడం మనిషికి తెలియకుండానే ఉన్న ఒక లక్షణం. అది ఇంకొక మాట ఏంటంటే, డబ్బులు ఎవరికైనా అప్పు ఇచ్చావనుకోండి, అప్పు తీసుకున్నప్పుడు చాలా వినయంగా, నమ్రతగా అయ్యా నువ్వు దేవుడు అని అంటారు. తర్వాత మర్చిపోతారు, దేవుడిని మర్చిపోతారు. ఇక దేవుడు ఆ భక్తుడానికి మళ్ళీ తిరగాలి, బాబు ఎప్పుడున్నా డబ్బులు అని. అనగా మర్చిపోవడం మనుషుల లక్షణం. కానీ దేవుడు అలాగా మర్చిపోవడం ఇష్టం లేదండి దేవునికి. ఆయన మర్చిపోమన్నవి కూడా ఉన్నాయి. ఏంటంటే, వెనుకున్న వాటిని మర్చిపోమన్నాడు. ఇగో గతించిన వాటిని మర్చిపోమన్నాడు. మునుపు జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోవద్దన్నాడు, మర్చిపోమన్నాడు. కొన్ని అవి అంత పాజిటివ్ సంగతులు కావు. దుఃఖాన్ని మర్చిపోమన్నాడు, బాధల్ని మర్చిపోమన్నాడు. ఇక అయిపోయినాయి అవి, ఇక నీ మీదకి రావు, ఇక నీ ముందు రావు, అవి అయిపోయినాయి, దాని కాలం అయిపోయింది, ఇక మర్చిపో అని అన్నాడు. అయితే ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే, వాక్యంలో మీ అందరికీ తెలిసిన మాటే. ఏంటమాట? కీర్తనల గ్రంథము 103వ కీర్తన, ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం పెట్టుకోవాలి, అది మర్చిపోకొద్దు అని ప్రభు చెప్తారు అక్కడ. 103లోని 3-4 చరణాల్లోని, లేకపోతే 1-4 చరణాలు చదివితే అవే ఉంటాయి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈ రోజున ప్రభు నీకు ఏ ఉపకారమైనా చేస్తే ఆ ఉపకారాన్ని మర్చిపోవద్దు. ఏం చేయాలి అనంటే, కృతజ్ఞత చెల్లించాలి. యోసేపుని చెరసాల్లోనే వేశారు. యోసేపు ఏ తప్పు చేయలేదు, యోసేపు ఏ పాపము చేయలేదు. యోసేపులోని ఇది ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని నాలో నేరం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రభు మరి యోహాను సువార్తలోని ఆయన ఛాలెంజ్ చేశారు, సవాలు విసిరారు. అంత గొప్ప స్థాయి యోసేపులో మనకి కనిపిస్తుంది. నా ప్రభులాగా ఆయన కూడా ఏ విషయంలో కూడా, ఈ యోసేపు ఏ విషయంలో కూడా తప్పు చేసినోడు కాదు. ఏ విషయంలో కూడా తప్పు చేయలేదు. ఆయన అమ్మివేయబడ్డాడు. అన్నదమ్ముల చేత అసూయ వలన, ద్వేషం వలన ఆయనకు వచ్చిన ఒకే ఒక చిన్న కళను బట్టి, అది ఆయన మరి దాచుకోకుండా ఎంతో యథార్థంగా చెప్పేయడం వల్ల అసూయ వచ్చేసింది ఆయన మీద. ఆ అసూయ వల్ల ఏం చేశారంటే, ఆయన్ని తీసుకెళ్ళి మరి అమ్మేశారు. ముందు గోతులో పడేశారు, తర్వాత ఆ గోతులోనే తీసుకొని మరి మిద్యానీయులకి అమ్మేశారు, ఇస్మాయిల్కి అమ్మేశారు. మరి అమ్మేసినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఆ పోతీఫర్కి అమ్మేశారు. ఆ పోతీఫరు ఆయన ఇంట్లోని పనోడిగా పెట్టుకున్నాడు.
ఆ పనోడిగా పెట్టుకుంటే అతని భార్య మరి ఆయనను మరి ఆశించి ఆశించి తనతో శయనించమని అడిగినప్పుడు, ఇలాంటి పాపం నేనెక్కడ చేస్తానమ్మా, అసలు నేను పాపమే చేయను, నేను దేవునికి భయపడేవాడిని, మనుషులకి భయపడను నేను. అవును, దేవునికి భయపడేవాడు ఎప్పుడు పాపం చేయడు, ఎక్కడ పాపం చేయడు. మనుషులు ఉన్నా పాపం చేయడు, మనుషులు లేకపోయినా పాపం చేయడు. అవకాశం ఉన్నా పాపం చేయడు, అవకాశం లేకపోయినా పాపం చేయడు. ఎందుకు అనంటే, ఇగో దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు అని యోహాను పత్రికలో రాసింది. ఆయన దేవునికి భయపడేవాడిని, నేను పాపం చేయను, ఇలాంటి పాతకము నేను చేయను అని స్పష్టంగా చెప్పాడు. ఆమె మరీ ఇబ్బంది పెట్టినప్పుడు ఇక పారిపోయాడు, అక్కడ నుండి పాపం నుండి పారిపోయాడు. ప్రభు అదే చెప్తారు, పాపము నుండి దూరంగా పారిపోమంటాడు. పాపం దగ్గర ఉంటే నేను పాపాన్ని జయిస్తాను, పాపాన్ని మరి నేను జయించగలిగిన శక్తి గల నేను ఆత్మీయుడును అని అనవసరమైన అతిశయాలకు వెళ్తే పాపంలో దొరికిపోతాం. ఎందుకు అంటే దానికి ఉదాహరణ దావీదు గారే, భక్తుడైన దావీదే. ఆయన మరి పారిపోవాల్సింది, ఆ మిద్దె మీదకి వచ్చాడు, వసంతకాలంలో వచ్చాడు, నిలబడి మరి చూడరాని దృశ్యం చూశాడు, పారిపోవాల్సింది. కానీ పారిపోకుండా అక్కడే నిలబడిన తర్వాత మరులు కొల్పబడిన తర్వాత ఇక ఊరుకుంటాడా సాతాను? మైండ్లోకి చొప్పించాడు. కళ్ళు వెళ్ళిన స్థలానికి మనసు వెళ్ళింది. ఆ మనసు వెళ్ళిన స్థలానికి ఇక సాతాను ఏం చేశాడంటే వల వేసి లాగాడు. అధికారం ఉంది, పిలిచాడు ఆ యొక్క బెత్షెబా అనే ఒక స్త్రీని, మరి దేవునికి ఇష్టం లేని పాపంలోని మరి ఆమెతో పాపం చేయడం జరిగింది. కానీ యోసేపు నిలబడలేదు, పారిపోయాడు. ఈ రోజున దేవుడు ఏమంటాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక. వాళ్ళు ఉన్న దగ్గర ఉండకూడదు, నిలవకూడదు, మరి కూర్చోకూడదు. మరి ఎప్పుడైతే వాళ్ళ దుష్టుల ఆలోచన నడవకూడదు. ఇలాగ నడవనప్పుడు, నిలవనప్పుడు, కూర్చుండనప్పుడు మనం వాడికి దొరకం. కానీ మనం కావాలని వాడికి దొరకడానికి వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు వాడు ఊరుకుంటాడా? ఊరుకునేవాడు కాదు. ఇక్కడ యోసేపు పారిపోయినప్పుడు అతన్ని తీసుకెళ్ళి చెరసాలలో వేసేశారు. ఎందుకు అనంటే, పోతీఫర్ అనగా ఫరో దగ్గర పనిచేసే గొప్ప వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆ పోతీఫర్. ఆయనను తీసుకెళ్ళి ఆ చెరసాలలో వేసినప్పుడు, అదే చెరసాలలో రాజు దగ్గర పనిచేసే ఇద్దరిని వేశారు. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకడు రాజుకి ద్రాక్షారసం అందించేవాడు, ఒకడు మరి వంట పని చేసేవాడు, లేదా ఆ యొక్క రకరకాల భక్ష్యాలు తయారు చేసేవాడు. వాళ్ళిద్దరూ ఏదో తప్పు చేశారంట. తప్పు ఏంటనేది రాయబడలేదు. తీసుకుని వచ్చి వాళ్ళని చెరసాలలోనే వేశారు. ఆ చెరసాల ఏది అని అంటే, యోసేపు ఉన్న చెరసాలే. వాళ్ళిద్దరూ గొప్ప స్థాయి నుంచి వచ్చారు. మరి ఫరో దగ్గర మరి వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులు అని తెలుసుకున్నప్పుడు ఈ యోసేపు వాళ్ళకి దగ్గరగా మెలగడం మొదలుపెట్టాడు. ఇక్కడ మరి ఫరో దగ్గర పనిచేస్తున్న ఇద్దరిని, ఇగో 40వ ఆదికాండంలో 40వ అధ్యాయంలో, అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన ఆ ఇద్దరు ఉద్యోగస్తులను కోపపడి వారిని చెరసాలను ఉంచుటకై రాజదేహ సంరక్షణ సేనాధిపతికి అప్పగించును. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఇగో, పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు దగ్గర తప్పు చేశారంట. అయితే వారికి కలలు వచ్చాయంట. ఏమంటే,
అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవాడెవడునూ లేడు అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడని అతడు పానదాయకుల అధిపతిని యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను, చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చి తిని తన కలను అతనితో వివరించి చెప్పాను. ఈ మాట చెప్పినప్పుడు ఈ యోసేపు అంటారు, అయ్యా ఏమీ లేదు, నువ్వు ఎలాగైతే మరలా ఇదివరకు ఎలాగైతే ఉన్నావో అలాగనే మళ్ళీ నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుంది, నువ్వేం తప్పు చేసావో ఆ తప్పు నీకు క్షమించబడుతుంది, మళ్ళీ నీ యొక్క పాత స్థితికి నువ్వు వెళ్ళిపోతావు, నువ్వేం భయపడాల్సింది లేదు అని చెప్పాడు. ఆ మాట వినినప్పుడు ఈయన కూడా తన యొక్క కళను జ్ఞాపకం చేసుకొని చెప్పాడంట, ఇదిగో నా యొక్క తల మీద 3 గంపలు ఉన్నాయి, ఆ గంపల మీద పైన ఒక పక్షులు వస్తున్నాయి, ఆ పక్షులు వచ్చి ఆ ఆహార పదాలని తీసుకొని తింటున్నాయి అని అన్నాడు. అప్పుడు ఆయనకి ఏం చెప్పాడంటే, అయ్యా ఈ కళకి అర్థం ఏంటంటే, ఇదిగో 3 రోజుల తర్వాత మరి నీ తలను మరి తీయించేస్తాడు రాజు అని చెప్పాడంట. తర్వాత జరిగింది అలాగే జరిగింది. జరగడం ద్వారా ఆ కళలకు భావాలు జరిగినప్పుడు మరి ఒకరికి విడుదల వచ్చింది, ఒకటికి మరణశిక్ష వచ్చింది. అయితే ఆ మరణశిక్ష పొందినవాడు వెళ్ళిపోయాడు. కానీ ఏదైతే కళను భావాన్ని చెప్పాడో అతను వెళ్తున్నప్పుడు యోసేపు అన్నాడంట, అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, నేను ఇక్కడ ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, నన్ను ఇక్కడ బంధించి ఉంచారు అని చెప్పాడంట. చెప్పిన తర్వాత, అలాగే బలేందాడు, నాకు ఇంత సాయం చేశావు, ఇంత చక్కగా అర్థం చెప్పావు, నాకు మేలు చేశావు, నేను తప్పకుండా వెళ్ళగానే నేను నీ గురించి చెప్తాను అన్నాడంట. 41వ అధ్యాయంలో మొదటి మాటలోనే ఉంటాడు, 2 ఏళ్ళు గడిచిన తర్వాత 2 సంవత్సరాల వరకు ఇక గుర్తు చేసుకోలేదంట, మర్చిపోయాడంట. చెప్పాను కదా, మనిషి నైజమే అది, మర్చిపోడు. దేవుడంట గివ్ ఫర్గివ్ అంట, అంటే ఇచ్చి 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 మర్చిపోతాడంట, క్షమించేస్తాడంట. కానీ గెట్ ఫర్గెట్ అని మనిషి నైజం అంట. తీసుకుంటాడు మర్చిపోతాడంట, మేలులు పొందుతాడు మర్చిపోతాడంట. కానీ మనం అలాగ ఉండొద్దు. ప్రభు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. ఈ రోజున దేవుడు యోసేపు ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోసేపు ఏ పాపము చేయలేదు. ఒక్కొక్కసారి మనం కూడా ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరం చేయకపోయినా నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రకరకాల పరిస్థితులు వస్తాయి. అయితే ఏ పరిస్థితుల్లోని కూడా దేవుణ్ణి దూషించడం కానీ, దేవుణ్ణి మరి విమర్శించడం కానీ, అవమానించడం కానీ చేయొద్దు. దేవుడికి తెలియకుండా ఒక తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా నేలను రాలదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. కాబట్టి నీ జీవితంలో ఏం జరుగుతుందో ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా ప్రతిదీ దేవునికి తెలుసు. ఆ నిరీక్షణతోనే యోసేపు అంటున్నాడు, అయ్యలారా, నేను ఇక్కడ రావడానికి ఏ తప్పు నేను చేయలేదు, కనుక మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు దగ్గర ఎక్కడైతే ఆ యొక్క ఐగుప్తు రాజు దగ్గరికి మీరు వెళ్తారో, ఫరో దగ్గరికి వెళ్తారో, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు వాళ్ళు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. కానీ 2 సంవత్సరాల వరకు జ్ఞాపకం రాలేదంట. మరలా దేవుడే జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఫరోకి కళనిచ్చాడు. ఆ కళను బట్టి ఆయనకి ఏమి కలవరంగా ఉంది, ఏంటి కళ అని ఆ కళ ద్వారా ఎవరు చెప్తారు ఈ కళకి అర్థం అన్నప్పుడు, అప్పుడు ఆ పానదాయకుడు వచ్చి చెప్పాడు, అయ్యా 2 సంవత్సరాల క్రితం మీరు నన్ను జైల్లో వేసినప్పుడు ఒక యవనస్తుడు ఉన్నాడు అక్కడ. ఆ యవనస్తుడు నాకు కళకి అర్థం చెప్పాడు, ఏదైతే చెప్పాడో అదే జరిగిందండి అంటే, అప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తే, ఆయన ద్వారా ఫరోకి జ్ఞాపకం వస్తే అప్పుడు బయటికి తీసుకొచ్చాడు. అంటే మరిచిపోయే నైజము మనిషిది. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, మర్చిపోవద్దు. ఆయన చేసిన ఉపకారములు దేన్ని మర్చిపోవద్దు.
ఈ పగలంతా నీకేం ఉపకారం చేశాడో సాయంత్రం కృతజ్ఞత చెల్లించు. రాత్రంతా సుఖనిద్ర ఎలాగిచ్చాడో దానిని బట్టి ఉదయాన్నే కృతజ్ఞత చెల్లించు. ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించి చెల్లించి చెల్లించడం ఘనపరిచినప్పుడు దేవుడు నీ జీవితంలో ఇంకా మేలులు చేస్తాడు, ఇంకా మేలులు చేస్తాడు. అందుకనే ఇగో ఏది కూడా నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరిచిపోవద్దు అని వాక్యం చెప్తుంది. అలాగనే ఇంకొక మాట ఏంటంటే కీర్తనల గ్రంథము 57వ కీర్తన 8వ వచనంలో నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచి నా ప్రభువుని స్తుతిస్తానన్నారు. మళ్ళా ఆయన అక్కడ నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దంటే ఇక్కడ భక్తుడు అంటాడు, నా ప్రాణమా మేలుకో, మనం ప్రభువుని స్తుతిద్దాం, మనం ప్రభువుని ఆరాధిద్దాం, మనం ప్రభువుని ఘనపరుచుదామని తన యొక్క ప్రాణాన్ని లేపుకుంటున్నాడు. ఎందుకు అంటే ఈ శరీరము ఉదయాన్నే లెగడానికి ఇష్టపడదు. శరీరానికి మంచానికి మ్యాగ్నెట్ పవర్ ఉంటుందంట, మ్యాగ్నెట్ పవర్ అది పట్టి ఉంచుతుందంట. అది తీయాలంటే మ్యాగ్నెట్ నుంచి ఇనుముక్క నుంచి ఎలాగ విడదీయాలో అలా విడదీయాల్సి వస్తుందంట. అందుకనే అలా విడదీయగలిగేది ఏదంటే ప్రాణమే. ప్రాణం రాత్రి ఒకవేళ మీరు ఏదైనా ఊరు వెళ్ళాలనుకున్నారనుకోండి, అప్పుడు ప్రాణానికి చెప్తారు రేపు పొద్దున్న మనం 4ంటికి వెళ్తున్నా ఊరికి అని చెప్పగానే ఆ ప్రాణం ఏమంటే అలర్ట్ అయిపోయి నిన్ను 3 నుంచే లేవడం మొదలు పెడుతుంది. టైం అయిపోయిందేమో చూడు అని. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే నీకు తెలియకుండానే మెలకువ వస్తుంది, నీకు తెలియకుండానే హుషారు వస్తుంది, నీకు తెలియకుండానే ఆ పనిలోని నువ్వు నిమగ్నం అవుతావు. అందుకనే ఇక్కడ భక్తుడు ప్రాణమా, స్వరమండలమా, సితారా మేల్కొనుడి, వేకువనే లేచి నేను నా ప్రభుని స్తుతిస్తానంటాడు. ఈ రోజున నీకు చేసిన ఆ ఉపకారాలకి దేవునికి స్తుతి చెల్లించాలి. మర్చిపోయేవాడముగా ఉండొద్దండి. ఇంకా ఒక ఆయన అంట, అయ్యో లూకాసు వార్త 12:16 వచనంలో నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అన్నాడంట. సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుము అన్నాడంట. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అని ప్రభు మాట్లాడుతున్నారు ఆయనతో. ఎవరు వెర్రివాడు అని అంటే బాగా ధనం సంపాదించినవాడు. ఎవరు వెర్రివాడు అంటే ఈ కొట్లను మరి పగలగొట్టి కొత్త కొట్లు కట్టించి కొత్త గోడౌన్ కట్టించి అందులోని నా ఏదైతే పంట పండిందో ఆ బస్తాలన్నీ అందులోకి మరి నడిపించాలని ఆ మంచి ఆలోచనలు చేస్తున్నాడని ప్రభు అన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సంపాదించినది ఎవరి వగును? ఎప్పుడు కూడా ఇచ్చిన ప్రభువునికి మొదట కృతజ్ఞత చెల్లించినప్పుడు, ఆయన చేసిన మేలులో ఉపకారం బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లించినప్పుడు నీకు మరిన్ని మేలులు చేస్తాడు. ఏమంటాడంటే వారి ధాన్య ద్రాక్ష రసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి అని కీర్తనకారుడు అంటాడు. ఎప్పుడైతే మనం ఆ యొక్క కలిగిన దాన్ని బట్టి, ధాన్యాన్ని బట్టి, ద్రాక్ష రసాన్ని బట్టి, వచ్చిన ధనాన్ని బట్టి కాకుండా ప్రభు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత ప్రభువు చెల్లించినప్పుడు ప్రభు ఇంకా ఎన్నో మేలులు చేస్తాడు. అయితే మనం మర్చిపోయేవారముగా ఉండొద్దు. చాలాసార్లు ఈ భౌతికమైన వాటిని గుర్తుపెట్టుకుంటాము, మరి జీవం కలిగిన వాటిని మర్చిపోతూ ఉంటాం. ఒకసారి ఒక కుటుంబము మరి దూర విహార యాత్రకు బయలుదేరినప్పుడు వారు అన్ని లగేజీలు సర్దుకున్నారు, మనుషుల్ని అందరినీ చూసుకున్నారు, వెళ్ళిపోయారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎవరిని మర్చిపోయాం అన్నది గుర్తొచ్చింది. ఏమంటే ఒక చిన్న బుడ్డోడిని మర్చిపోయారు, ఇంటి దగ్గర బుడ్డోడిని మర్చిపోయారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ బుడ్డోడు ఆవిడ దగ్గర ఉన్నదని ఒకరు, లేక అత్త దగ్గర ఉన్నదని ఒకరు, పిన్ని దగ్గర ఉన్నే ఒకరు, ఎవరు మట్టుకు వాళ్ళు ఎవరో ఒకరు ఎత్తుకున్నారులే అనుకున్నారు. కానీ అన్ని సూట్ కేసులు 1కి 10 సార్లు లెక్కెట్టుకున్నారు, మనుషుల్ని లెక్కెట్టుకున్నారు, కానీ బాబుని మర్చిపోయారు. ఎప్పుడైతే మర్చిపోయారో బాబేడి స్టేషన్కి వెళ్ళాక అప్పుడు వచ్చింది, మంచం మీద నువ్వు తీయలేదా అంటే నువ్వు తీయలేదా అని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు గబగబా పరిగెత్తుకొని వచ్చారు స్టేషన్ నుంచి. ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు ఇంట్లో ఒంటరిగా. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన వాటిని మర్చిపోతున్నాము, మర్చిపోవాల్సిన వాటినేమో గుర్తుపెట్టుకుంటున్నాము. ఏ సూట్ కేసు మర్చిపోయినా పర్వాలేదు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. బాబుని మర్చిపోతే
అలాగనే దేవుడు చేసిన ఉపకారములు మర్చిపోతే, ఈ లోకంలో ఉన్న ధనధాన్యాల్ని గుర్తుపెట్టుకొని ధనధాన్యాలు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతే, కాబట్టి ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోవద్దండి. దేవుడి వాక్యము మన వెనుకడిలో దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. చిన్న ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రభువా, మీరు చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దని ప్రభువా మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉండగా, అలాగా మర్చిపోని ప్రభా కృతజ్ఞత కలిగిన హృదయం మాకు దయచేసి ప్రభువా ఇంకా అనేక మేలులు మీ ద్వారా పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. మరొకసారి చెప్తున్నాను, ఈ యొక్క వార్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. వందనాలు.